RRC Group D Grand Test 33 Physics subject. Question number 32. The head mirror used by ENT doctors is ENT వైద్యులు ఉపయోగించే దర్పణం ఏది? ఈ క్రింది వానిలో ఏ దర్పణాన్ని ENT వైద్యులు ఉపయోగిస్తారు? ENT వైద్యులు అనగా ఇయర్, నోస్ అండ్ థ్రోట్ అనగా చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు రోగికి ఈ యొక్క చెవి, ముక్కు మరియు గొంతు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి ఉన్నటువంటి సమస్యను గుర్తించే సందర్భంలో ఉపయోగించే దర్పణము పుటాకార దర్పణము. ఈ పుటాకార దర్పణాన్ని ఆ దర్పణం యొక్క నాభికి, దర్పణ ధ్రువానికి మధ్య ఉంచినప్పుడు దాని ప్రతిబింబాన్ని వారు స్పష్టంగా చూడగలరు. ఆ ప్రతిబింబము నిటారుగా ఉంటుంది కాబట్టి అందులోని సమస్యలను గుర్తించడానికి వారు ఉపయోగించే దర్పణము పుటాకార దర్పణము. అందుచేత ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 40. ద థిక్నెస్ ఆఫ్ స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్ లేయర్ ఈజ్ మెజర్డ్ ఇన్. స్ట్రాటో ఆవరణములో ఉన్న ఓజోను పొర యొక్క మందాన్ని ఎందులో తెలియచేస్తారు? ఓజోను పొరను గురించి అనేక రకాలైనటువంటి పరిశోధనలు నిర్వహించినటువంటి శాస్త్రవేత్త డాబ్సన్ అతని గౌరవార్థమై ఆ ఓజోను పొర యొక్క మందాన్ని డాబ్సన్ అనే యూనిట్లలో తెలియచేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరి అయిన సమాధానము. క్వశ్చన్ నెంబర్ 61. A straight rod partially immersed in water seems bent. Its reason is. పాక్షికంగా నీటిలో ముంచిన రాడ్ లేదా ఇనుప కడ్డీ ఆ ఉపరితలం వద్ద వంగినట్లుగా అనిపిస్తుంది. ఇది నీరుగల పాత్ర అండి. ఈ నీరుగల పాత్రలో ఒక ఇనుప కడ్డీ ఉంటే ఆ ఇనుప కడ్డీ యొక్క ఈ యొక్క ఉపరితల భాగము కాస్త ఇలా వంగినట్టు అనిపిస్తుంది. అలా వంగినట్టు అనిపించడానికి గల కారణం ఏమిటి అనేది ప్రశ్న. అలా వంగినట్లు అనిపించడానికి గల కారణమైన ధర్మము రిఫ్రాక్షన్, వక్రీభవనము. వక్రీభవనం అనగా కాంతి కిరణం అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు విభాజక తలం వద్ద వంగి ప్రయాణించే ధర్మాన్ని వక్రీభవనం అంటారు. దీనికి ఆప్షన్ ఏ అనేది సరి అయిన సమాధానము. క్వశ్చన్ నెంబర్ 71. సిలిండ్రికల్ లెన్స్ ఈజ్ యూజ్డ్ బై ఏ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్. స్తూపాకార కటకాన్ని ఏ దృష్టి లోపము ఉన్న వ్యక్తులకు ఉపయోగిస్తారు? స్తూపాకార కటకం అనే దీనిని వ్యక్తి వస్తువులను స్పష్టంగా చూడలేనప్పుడు అతనికి ఉపయోగించడం జరుగుతుంది. అందుచేత అసమదృష్టి, దాన్ని ఆస్టిగ్మాటిజం అంటారు. అసమదృష్టి, వస్తువుని ఉన్నట్టుగా చూడలేని దృష్టిలోపమే అసమదృష్టి, ఆస్టిగ్మాటిజం. ఈ దృష్టిలోప నివారణకు ఉపయోగించే కటకమే స్తూపాకార కటకం. అందుచేత ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 75. బారోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. బారోమీటర్ను దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ప్రెషర్ ఇన్ పైప్స్, ఛానల్స్ ఎక్సెట్రా. పైప్స్, ఛానల్స్ మొదలైన వాటిలో పీడనం కోసం. ఆప్షన్ బి అట్మాస్ఫిరిక్ ప్రెషర్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి. ఎస్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరమే బారోమీటర్, భారమితి. దీన్ని టారిసెల్లి అనే శాస్త్రవేత్త కనుగొన్నారు.
Question number 76. What is the principle by which a cooling system radiator in a motor car works? మోటార్ కారులో శీతలీకరణ వ్యవస్థగా లేదా రేడియేటర్లో పనిచేసే సూత్రం ఏమిటి? రేడియేటర్ అనేటువంటి దీంట్లో ఉండేటువంటి ఉష్ణశక్తిని ఎల్లప్పుడూ నియంత్రించడానికి ఉపయుక్తకరమైనటువంటి ప్రక్రియ ఉష్ణ సంవాహనము, హీట్ కన్వెక్షన్. ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా రేడియేటర్ వేడెక్కకుండా చూడడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. Question number 97. The time period of a pendulum when taken to the moon would. చంద్రుని ఉపరితలం పైన ఉండే లోలకం యొక్క సమయం ఏమవుతుంది? లోలకం యొక్క డోలనావర్తన కాలానికి గురుత్వ త్వరణానికి మధ్య సంబంధము విలోమ సంబంధము. భూమిపైన ఉండే గురుత్వ త్వరణం విలువ చంద్రుని పైన ఉండే గురుత్వ త్వరణం విలువతో పోల్చితే చాలా ఎక్కువ. ఇక్కడ గురుత్వ త్వరణాలు అనేవి భూమి, చంద్రుడు, సూర్యుల పైన చూస్తే చంద్రుడి పైన కేవలము 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ విలువ భూమి పైన ఉండే గురుత్వ త్వరణములో 6వ వంతు మాత్రమే. అంటే భూమి పైన ఉన్న గురుత్వ త్వరణము కన్నా తక్కువగా ఉంది. మరి గురుత్వ త్వరణము తక్కువగా ఉంది అంటే గురుత్వ త్వరణము తగ్గిపోయింది. గురుత్వ త్వరణం తగ్గితే అక్కడ డోలనావర్తన కాలం ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ డోలనావర్తన కాలం ఏమవుతుంది అని అడిగారు. మరి డోలనావర్తన కాలం ఏమవుతుంది అంటే గురుత్వ త్వరణం తెలుసుకోవాలి. ఆ గురుత్వ త్వరణాన్ని దేనితో కంపేర్ చేయాలి అంటే భూమిపైన ఉండే గురుత్వ త్వరణంతో కంపేర్ చేయాలి. భూమి యొక్క గురుత్వ త్వరణములో చంద్రునిపై ఉండే గురుత్వ త్వరణం కేవలం 1/6వ వంతు మాత్రమే ఉంటుంది. కాబట్టి 1/6వ వంతు అంటే చాలా తక్కువ. కాబట్టి గురుత్వ త్వరణం తగ్గడం వల్ల డోలనావర్తన కాలం పెరుగుతుంది. అవున ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇంక్రీజెస్, పెరుగును. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. నమస్కారం సార్, వెల్కమ్ టు ISE Institute. Now we are discussing RRC Group D Chemistry Grand Test number 33. చూడండి, అందులో ఫస్ట్ క్వశ్చన్, ఐరన్ అటామిక్ నంబర్ ఈస్. ఇనుము యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటున్నాడు. మనకు తెలుసు ఇనుము పరమాణు సంఖ్య 26. అలా అనగా ఆన్సర్ ఏదండి ఇప్పుడు 26. మరి అదే 25 పరమాణు సంఖ్య ఏది? మాంగనీస్. 24 పరమాణు సంఖ్య ఏది? క్రోమియం. రైట్, ఈ విధంగా మనకు వస్తూ ఉంటాయండి. రైట్, సరే ఇప్పుడు మనకు ఓవరాల్గా అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. స్కాండియం, టైటానియం, ఇవి ఎక్కువగా 21 నుండి 30 వరకు గుర్తుపెట్టుకోవాలండి. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. అంటే ఈ 56 ఏమొస్తుందంటే మనకు బేరియం వస్తుందండి. సరే, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 21, 22 అప్ టు 30 ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. వెన్ ఏ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఈజ్ డిశ్చార్జ్డ్. అంటే లెడ్ స్టోరేజ్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు అవ్వడంలో ఏమవుతుంది అంటే సాధారణంగా మనము యానోడ్గా లెడ్ను, క్యాథోడ్గా లెడ్ ఆక్సైడ్ను యూజ్ చేస్తాం. ఎప్పుడిది? వైల్ యూజింగ్ లెడ్ బ్యాటరీ. మరి ఇందులో ఎలక్ట్రోలైట్, విద్యుత్ విశ్లేషంగా ఎవరుంటారు? ఎలక్ట్రోలైట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4ని యూజ్ చేస్తాం మనం, సల్ఫ్యూరిక్ యాసిడ్. అయితే ఇది వైల్ యూజింగ్, అదే మనము దీన్ని రీఛార్జబుల్ చేసుకోవచ్చు. వైల్ ఛార్జింగ్ అంటే మనము రీఛార్జ్ చేసేటప్పుడు లెడ్ ఆక్సైడ్ యానోడ్గా మారుతుంది, లెడ్ క్యాథోడ్గా మారుతుంది, H2SO4 అలానే ఉంటుంది. అంటే మనం ఒక 4-5 ఇయర్స్ మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటారు. అయితే ఇందులో డిశ్చార్జ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే లెడ్, అలానే లెడ్ డయాక్సైడ్ ఓవరాల్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇక్కడ ఏ విధంగా అంటే ఖర్చు చేసేసుకుంటాయి, లెడ్ సల్ఫేట్గా మార్చేస్తాయి. అంటే ఇక్కడ ఏంది? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ కన్జ్యూమ్డ్.
మరి సల్ఫర్ డైఆక్సైడ్ ఇక్కడ ఎవాల్వ్ కానే కాదు అసలు, లెడ్ ఫామ్ కానే కాదు అసలు. మరి లెడ్ సల్ఫేట్ ఈస్ ఫార్మ్డ్ అని అంటే లెడ్ సల్ఫేట్ ఏర్పడుతుందంటే ఇది మళ్ళీ యూజ్ అవుతుంది అంటే ఓవరాల్ మళ్ళీ లెడ్ సల్ఫేట్ మళ్ళీ డివైడ్ అయిపోయి సల్ఫ్యూరిక్ యాసిడ్ లెడ్గా మారుతూ ఉంటుందండి. అంటే ఇక్కడ ఓవరాల్గా కన్సప్షన్ అయిపోయేది ఏది అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 ఆర్ H+SO4 అంటే ఆన్సర్ ఏదండి ఇక్కడ సల్ఫ్యూరిక్ ఆమ్లం వినియోగించబడుతుంది అనగా డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అక్కర్స్ ఇన్ కోల్ గ్యాస్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్? మనకి ఇక్కడ CH4 మీథేన్కి కొన్ని నేమ్స్ ఉన్నాయండి. మీథేన్కి న్యాచురల్ గ్యాస్ అనే పేరు ఉందండి. దేనికి? మీథేన్కి. ఇదే మీథేన్కి ఫైర్ డ్యాంప్ అనే పేరుంది, అంటే మంటలను అంటుకునే లక్షణాన్ని కలిగి ఉంది అని. ఇదే మీథేన్కి బయోగ్యాస్ అనే పేరుందండి. ఇదే మీథేన్కి గోబర్ గ్యాస్ అనే పేరుంది. దీనికి మీథేన్కి. అయితే ఇక్కడ కోల్ గ్యాస్లో మనకు దాదాపుగా కార్బన్ మోనాక్సైడ్ ఒక 10%, హైడ్రోజన్ మనకు దాదాపుగా 45 to 50%, తర్వాత మీథేన్ అన్నది మనకు 35% లాగా ఉంటుందండి. కోల్ గ్యాస్ ఇది ఒక ఇంధన వాయువు అండి. అంటే ఇక్కడ కోల్ గ్యాస్లో మనకి ఏది ఉంటుంది అంటే మీథేన్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కోల్ గ్యాస్లో మరియు న్యాచురల్ గ్యాస్గా ప్రసిద్ధి ఏది అంటే మీథేన్. ఈ మీథేన్కి ఒక పేరుంది, సిన్ గ్యాస్ అని పేరుందండి. సింథసిస్ గ్యాస్ అనే మరొక పేరుంది. అనగా మనం దీని నుంచి అన్ని రకాల కర్బన సమ్మేళనాలను తయారు చేసుకోవచ్చండి. వీ కెన్ సింథసైజ్ ఆల్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ మీథేన్ ఈజ్ ద రా మెటీరియల్. అంటే స్టార్టింగ్ మెటీరియల్గా మీథేన్ను పెట్టుకొని ఆల్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ సింథసైజ్ చేసుకోవచ్చు. కాబట్టి సింథసిస్ గ్యాస్, సిన్ గ్యాస్ అనే పేరు కూడా ఉంది. నా ఇప్పుడు కోల్ గ్యాస్లో మీథేన్ ఉంటుంది, న్యాచురల్ గ్యాస్ కూడా మీథేన్. అంటే ఏదండి మీథేన్. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, స్టీల్ ఇది మనకు ఫిజిక్స్ క్వశ్చన్ అండి. నా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కోల్ తార్? అంటే మనకు రోడ్డు తార్ అంటారు కదండి, పెట్రోలియం ఇండస్ట్రీలో మనకు కోల్ తార్ వస్తుంది. ఆ కోల్ తార్ నుంచి మనము సింథటిక్ డైస్ రంగులను తీయొచ్చండి. డ్రగ్స్, మెడిసిన్స్ కూడా కొన్ని తయారు చేస్తారు, పర్ఫ్యూమ్స్ కూడా తయారు చేస్తారు. అనగా ఆన్సర్ ఏదండి ఆల్ ఆఫ్ ది ఎబో. అంటే ఆన్సర్ ఏదండి డి, కోల్ తార్ నుండి. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్? కెమికల్ చేంజ్ అంటే ఏంది అంటే ఫైనల్ అండ్ పర్మనెంట్ చేంజ్, శాశ్వతమైనటువంటి మార్పుని గుర్తుపట్టాలి. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. చూడండి, ఇక్కడ వాటర్ని మనము H2O లిక్విడ్ ఉంది, దీనిని వేడి చేస్తే ఏమవుతుంది H2O గ్యాస్, వాటర్ వేపర్గా మారుతుంది. మళ్ళీ కూల్ చేసామనుకోండి మళ్ళీ ఏమవుతుంది లిక్విడ్ అవుతుంది. అంటే నో న్యూ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్, కొత్త పదార్థాలు ఏమీ ఏర్పడట్లేదు. అంటే ఇది ఒక ఫిజికల్ చేంజ్. గ్లోయింగ్ ఆఫ్ ఏ ఎలక్ట్రికల్ బల్బ్. ఇప్పుడు ఒక బల్బు గుండా కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఈ బల్బు వెలుగుతూ ఉంటుంది, మళ్ళీ కరెంట్ పాస్ ఆఫ్ చేస్తే మళ్ళీ బల్బు నార్మల్గానే ఉంటుంది. అనగా ఇది కూడా కెమికల్ చేంజ్, పర్మనెంట్ చేంజెస్ ఏమీ లేవు. అంటే ఇది కాదు. నెక్స్ట్ లిక్విఫికేషన్ ఆఫ్ ఎయిర్, అంటే గాలిని ద్రవీకరించడం, మళ్ళీ సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకొస్తే మళ్ళీ వాయువు అవుతుంది. అంటే ఇది కూడా కాదు. బర్నింగ్ ఆఫ్ క్యాండిల్, అంటే ఇక్కడ క్యాండిల్లో ఉన్నటువంటి వ్యాక్స్ అంటే ఫ్యూయల్. బాన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టర్న్స్ టు లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, ఉష్ణ కాంతి శక్తులుగా మారుతుంది. అంటే ఇది ఒక పర్మనెంట్ చేంజ్. కొవ్వొత్తి మండడం, దహనం. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాండ్స్ ఈజ్ వీకెస్ట్? మనకు 2 రకాల బాండ్స్ ఉన్నాయండి. బాండ్స్ 2 types. వన్ ఈజ్ కెమికల్ బాండ్స్, ఫిజికల్ బాండ్స్. అంటే ఇక భౌతిక బంధాలు, రసాయన బంధాలు. రసాయన బంధాలకు మనకు తెలుసు అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, అలానే కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్, సమన్వయ సమయోజనీయ బంధం, అయానిక బంధం, సమయోజనీయ బంధం. దీనికే డేటివ్ బాండ్ అని పేరుంది. అయితే మనకు ఎవరు బంధం ఎక్కువ బలమైన బంధాలు అంటే చూడండి, కెమికల్ బాండ్స్ అన్నవి ఫిజికల్ బాండ్స్ కన్నా బలమైనవి. మరి ఫిజికల్ బాండ్స్లో మనకు ఏమేమి ఉన్నాయంటే హైడ్రోజన్ బాండ్ ఉంది, అలానే రైట్ హైడ్రోజన్ బాండ్ ఉంది, అలానే మనకు లోహబంధం మెటాలిక్ బాండ్ లోహబంధం అంటారు. అలానే మనకు ఇంకోటి ఉంది వాండర్ వాల్ బాండ్ అని ఉన్నాయి. అంటే ఇక్కడ బంధము తగ్గేది రాసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. వీకెస్ట్ బాండ్ ఏది అంటే వాండర్ వాల్ బాండ్ అండి. అనగా ఆన్సర్ ఏదండి సి. అంటే వాండర్ వాల్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి, రెండు పదార్థాలు ఉన్నాయి. దీని యొక్క మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని ఆధారంగా చేసుకుని అట్రాక్షన్ ఉంటుందండి. ఆ అట్రాక్షన్ వాండర్ వాల్ ఫోర్స్ అని అంటాం. రైట్ నౌ దిస్ ఇస్ గ్రాండ్ టెస్ట్. Now chemistry. Thank you.
Hi students, welcome to IAC online classes. In this particular video we shall discuss RRC Group D Grant Test number 33 Biology questions bilingual video explanation. Let us see first question. మీ మొదటి ప్రశ్న స్క్రీన్ మీద. DNA contains DNA కలిగి ఉండునది. A pentose sugar, B hexose sugar, C erythro sugar, D pseudoheptulose sugar. ఓకే, సో డిఎన్ఏ అనేటటువంటి తీసుకున్నప్పుడు బేసిక్గా డిఎన్ఏ ఈజ్ నథింగ్ బట్ ఎ న్యూక్లిక్ యాసిడ్. సో దిస్ న్యూక్లిక్ యాసిడ్ బేసికల్లీ మేడప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. సో కేంద్రక ఆమ్లమైనటువంటి డిఎన్ఏ న్యూక్లియోటైడ్లతో తయారవుతుంది. న్యూక్లియోటైడ్లు, ఓకే, న్యూక్లియోటైడ్స్. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ ఈచ్ న్యూక్లియోటైడ్, ప్రతి న్యూక్లియోటైడ్లో ఏముంటాయంటే వీ హ్యావ్ గాట్ ఏ పెంటోజ్ షుగర్. పెంటోజ్ చక్కెర ఉంటుంది. సో ద పెంటోజ్ చక్కెర మీన్స్ హియర్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 5 కార్బన్ ఆటమ్స్, పెంటోజ్ షుగర్. ఓకే, దెన్ ఇట్ హ్యాస్ గాట్ ఎ ఫాస్ఫేట్ మాలిక్యూల్, ఫాస్ఫేట్ అణువు ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో గాట్ నైట్రోజన్ బేసెస్, నత్రజని క్షారాలను కలిగి ఉంటుంది. ఓకే, నైట్రోజన్ బేసెస్, నత్రజని క్షారాలు. క్లియర్? సో a DNA contains or is made up of nucleotides, and each nucleotide has a pentose sugar and a phosphate molecule and nitrogen bases. There are 4 nitrogen bases basically. So if you take those 4 here, one is adenine, another one is guanine, third one cytosine, and the fourth one is thiamine. Okay, so these are the 4 nitrogen bases we can see: adenine, guanine, cytosine, thiamine. So in case of RNA, okay, if you take adenine is present, guanine is present, cytosine is present, but in place of thiamine another nitrogen base is called uracil is present. Okay, and if you take the pairing of these nitrogen bases, always guanine pairs with cytosine or cytosine pairs with guanine, and always adenine pairs with thiamine or thiamine pairs with adenine. Okay, and in the place of in case of RNA, in place of thiamine, what is present? Uracil is present. So if you take this RNA, uracil is present. Okay, so this is the condition of either DNA or RNA. Only difference between DNA and RNA here is RNA will have uracil ఉంటుంది, DNA లో uracil ఉండదు, thymine ఉంటుంది. Okay, then RNA means ribose nucleic acid and DNA means deoxyribose nucleic acid. Now here if you take DNA లో ఉండేటటువంటి చూసుకున్నప్పుడు definitely it contains a pentose sugar. Okay, a pentose sugar is nothing but the sugar which is made up of 5 carbon atoms. So this 5 carbon compound is nothing but C5H10, okay, O5 is the formula of that pentose sugar. So in DNA, deoxyribose sugar is present. Okay, that pentose sugar only called as what ma? Ribose sugar. Okay, ribose chakkara anta.
Clear? So this ribose sugar is involved in making of DNA or making of nucleic acids. Because of that, this ribose is called structural carbohydrate. ఓకే, నిర్మాణాత్మక చక్కెర అని ఏ కార్బోహైడ్రేట్ని పిలుస్తారు అంటే ఈ యొక్క రైబోజ్ చక్కెర. ఓకే, అండ్ ద ఫార్ములా is C5H10O5. Now in the DNA, if you take the full form, deoxyribose nucleic acid, that means oxygen is removed. Removed oxygen is nothing but DNA. So normal C5H10O5 is nothing but ribose nucleic acid, that is RNA. So this is the pairing which occurs in DNA and RNA in case of these nitrogen bases, so that we can get the structure called double helical model. Here adenine means automatically here guanine. Sorry, adenine means thymine we will get. Okay, then here guanine means automatically cytosine. Okay, like this the nucleotides are formed. Clear? Now if you take here question, DNA contains, so no doubt DNA contains what ma? Pentose sugar. Okay, pentose sugar. And if you take the remaining hexose sugar, for the hexose sugar best example is C6H12O6, that means which contains 6 carbon atoms, is nothing but hexose sugar. Then erythrose sugar, this erythrose sugar is tetra sugar, that means tetratrio sugar, means it contains 4 carbon atoms, that is C4, okay, H8O4. This is the formula of erythrose sugar. Then if you take pseudoheptulose sugar, pseudoheptulose sugar contains 7 carbon atoms. Okay, so C7H14, okay, O7. This is the formula of pseudoheptulose. Now these two, erythrose sugar and pseudoheptulose sugars, are present in the majority of the plants, especially in the fruits and some other components of the plant. We can have this erythrose sugar and pseudoheptulose sugar. Okay, అవి రకరకాల జీవక్రియలు జరిగేటప్పుడు కొన్ని కామన్ కాంపౌండ్స్గా బై ప్రోడక్ట్స్గా అవి తయారవుతాయి, అండ్ దోస్ విల్ బి మిక్స్డ్ విత్ అదర్ కాంపోనెంట్స్, అండ్ ఫైనల్లీ సమ్ అదర్ కాంపోనెంట్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఓకే, ఇట్లో మనకు పర్టికులర్గా కనబడేవి. దెన్ ఇఫ్ యూ టేక్ దిస్ hexose sugar, glucose, which is a blood sugar. Okay, and pentose sugar is nothing but ribose sugar, and this ribose sugar is called structural carbohydrate. Okay, and the ribose sugar which is removed with oxygen is nothing but deoxyribose, and which has oxygen is nothing but ribose. Okay, ribose sugar is present in the RNA, deoxyribose is present in the DNA. Clear? So here remember these nitrogen bases also. Nitrogen bases kuda natrogenic క్షారాలు మనకు చాలా ఇంపార్టెంట్, అండ్ because of the combination of these nitrogen bases only we can get codon. What is meant by a codon? Means a codon is nothing but a trinucleotide sequence of the DNA. Okay, for example UAA, that means uracil adenine adenine. Okay, UAG, this is one codon, UAG, uracil adenine guanine. Like this we can have codons. A codon is nothing but a trinucleotide sequence of DNA that codes for a specific protein. ఒక ప్రత్యేక ప్రోటీన్ను తయారు చేయడం కోసం DNA నుంచి తయారయ్యే లేదా ఉత్పన్నమయ్యేటటువంటి ఒక 3 న్యూక్లియోటైడ్ల సీక్వెన్స్తో ఉన్నటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తామో? కోడాన్ అని పిలుస్తారు. ఈ కోడాన్ ద్వారా మెసేజ్ అనేది తయారవుతుంది. దానిని ట్రాన్స్ఫర్ RNA ద్వారా, mRNA ద్వారా కన్వర్ట్ చేసుకొని ఏం చేస్తారు, అక్కడ పర్టికులర్గా ప్రోటీన్ ఏదైతే తయారు చేయాలో ఆ ప్రోటీన్ తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్, అండ్ ఈ మొత్తం కూడా మీకు ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఆర్ ప్రోటోజోవన్ డిసీజెస్ ఎక్సెప్ట్, all are protozoan diseases except A. elephantiasis, B. oriental sores, C. sleeping sickness, D. కాలాజార్. ఒకటి మినహా అన్ని ప్రోటోజోవన్ వ్యాధులు. ఎలిఫెంటియాసిస్, ఓరియంటల్ సోర్స్, అతినిద్ర వ్యాధి, కాలాజార్. మరి వీటిలో ప్రోటోజోవన్ డిసీజెస్ ఏవి, మిగతా డిసీజెస్కు అంటే ప్రోటోజోవన్ కాకుండా ఉండేవి ఏది అని అడుగుతున్నాడు. సో ఇఫ్ యూ టేక్ ఏ ప్రోటోజోవన్ డిసీజెస్,
ఏకకణ పరాన్న జీవుల ద్వారా, అంటే ఏకకణ జంతువులైనటువంటి ప్రోటోజోవాలో కొన్ని జీవులు ఏం చేస్తాయంటే పరాన్న జీవులుగా జీవిస్తాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ పారాసైట్స్. సో అలాంటి పారాసైట్స్ ఏం చేస్తాయి, పరాన్న జీవులు మానవునిలో అనేక రకాల వ్యాధులను కలిగించగలవు. ఓకే, అనేక రకాల వ్యాధులను కలిగిస్తాయి. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఓరియంటల్ సోర్స్ దీన్నే మనము ఢిల్లీ బాయిల్స్ డిసీజ్ అంటారు. ఢిల్లీ బాయిల్స్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో దిస్ ఢిల్లీ బాయిల్స్ డిసీజ్ ఆర్ ఓరియంటల్ సోర్స్ ఈజ్ కాజ్డ్ బై ఢిల్లీ బాయిల్స్. It is caused by a protozoan parasite. Okay, a protozoan parasite, Leishmania tropica. Leishmania tropica అనేటటువంటి ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్న జీవి ద్వారా, ఓకే, లీష్మానియా ట్రాపికా అనేటటువంటి ప్రోటోజోవా పరాన్న జీవి ద్వారా వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రోటోజోవన్ వ్యాధులకు సంబంధం ఉందంటే అది ఓరియంటల్ సోర్స్ అనేది ప్రోటోజోవా వ్యాధి కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ దిస్ లీష్మానియా ట్రాపికా స్ప్రెడ్స్ త్రూ శాండ్ ఫ్లై అనేటటువంటి ఈగ ద్వారా ఏమవుతుంది, ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వస్తుంది. దెన్ ఇఫ్ యూ టేక్ అతి నిద్ర వ్యాధి, దిస్ ఈజ్ కాల్డ్ ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్. ఓకే, అండ్ దిస్ ఈజ్ కాజ్డ్ బై ట్రిపనజోమా గాంబియన్సీ. సో తీవ్ర స్థాయిలో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపగలిగినటువంటి ఈ ట్రిపనజోమా గాంబియన్సీ అనేటటువంటి ప్రోటోజోవా పారాసైట్ ద్వారా, పరాన్న జీవి ద్వారా యొక్క వ్యాధి అనేది మనకు వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ వ్యక్తి కోమాలోకి వెళ్ళి మరణించడం అనే ప్రక్రియ. నెక్స్ట్ కాలాజార్ తీసుకుంటే ముఖ్యంగా కాలేయముపై, క్లోమ గ్రంథిపై తీవ్ర ప్రభావాన్ని చూపించేటటువంటిది. ఈ అతినిద్ర వ్యాధికి సంబంధించి ట్రిపనజోమా గాంబియన్సీ అనేటటువంటిది సీసీ ఈగ ద్వారా, సీసీ ఫ్లై అంటారు, సీసీ ఈగ ద్వారా ఏమవుతుంది, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది, సీసీ ఫ్లై. దెన్ ఇఫ్ ఇట్ ఏ కాలాజార్ ఈజ్ లీష్మానియాలో ఉన్నటువంటి మరొక జాతి, లీష్మానియా డొనోవాని. ఓకే, లీష్మానియా డొనోవాని అనేటటువంటి ప్రోటోజోవా పరాన్న జీవి ద్వారా వస్తుంది. దీనికి కూడా శాండ్ ఫ్లై అనేటటువంటిది వాహక జీవిగా, క్యారియర్గా వ్యవహరిస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఓరియంటల్ సోర్స్ ఈజ్ ఏ protozoan disease and African sleeping sickness is also a protozoan disease. Then if you take Kala-Azar is also a protozoan disease. మరిక ప్రోటోజోవా డిసీజ్ కానిది అంటున్నాడు కాబట్టి ఆటోమేటికల్లీ వి విల్ గెట్ ఆప్షన్ ఏ, ఎలిఫెంటియాసిస్. ఓకే, అండ్ ఎలిఫెంటియాసిస్ ఈస్ కాజ్డ్ బై ఏ నెమటోడ్ పారాసైట్. నెమటోడా తరగతికి చెందినటువంటి, ఓకేనా, నెమటోడా వర్గానికి చెందినటువంటి వీటినే మనము రౌండ్ వామ్స్ అని పిలుస్తారు. రౌండ్ వామ్స్. ఓకే, నెమటోడా వర్గానికి చెందినటువంటి ఉకరీరియా స్పీషీస్. ఇక్కడ బాంక్రాప్టీ ఒకటి ఉంటుంది, మలాయి మరొక జాతి ఉంటుంది. సో వీటి ద్వారా మనకు ఈ యొక్క ఎలిఫెంటియాసిస్ వ్యాధి కలుగుతుంది. అండ్ క్యారియర్ ఫర్ దిస్ ఈజ్ అనాఫిలస్ మస్కిటో, ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. ఫర్ మలేరియా డిసీజ్ అనాఫిలస్ మస్కిటో, బట్ ఫర్ ఎలిఫెంటియాసిస్ క్యూలెక్స్ మస్కిటో. ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇది సంక్రమిస్తుంది. సో హియర్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, సాప్రోఫైట్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ విచ్ డిపెండ్స్ ఫర్ ఫుడ్ ఆన్
పూతికాహారులు అంటే ఏ ఆహారం మీద ఆధారపడి ఉండే జీవులు? ఏ లివింగ్ ప్లాంట్స్, బి లివింగ్ యానిమల్స్, సి డెడ్ అండ్ డికేయింగ్ మెటీరియల్, డి ఇనార్గానిక్ కెమికల్ కాంపౌండ్. సజీవ మొక్కలు, జీవించే జంతువులు, చనిపోయిన మరియు క్షీణిస్తున్న పదార్థము, అకర్బన రసాయన సమ్మేళనాలు. సో ఇఫ్ యూ టేక్ ద వర్డ్ సాప్రోఫైట్స్, సాప్రో మీన్స్ రోటన్, కుళ్ళిపోయిన అని అర్థం. ఓకే, ఫైటా మీన్స్ ప్లాంట్, ఫైటా మీన్స్ ప్లాంట్. సో కుళ్ళిపోయినటువంటి జీవులపై ఆధారపడి జీవనాన్ని సాగించే లేదా ఆహార సేకరణ జరుపుకునే లేదా పోషకాలను గ్రహించే జీవులను ఏమంటాం? సాప్రోఫైట్స్ అంటాం. ఓకే, అండ్ ఫర్ సాప్రోఫైట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ ఫంగై, శిలీంధ్రాలు. we know that fungi is a non-flowering plant. In fact, fungi is a non-flowering, non-chlorophyllous plant. ఇందులో పుష్పాలు ఉండవు, పత్రహరితము క్లోరోఫిల్ అనేది కూడా ఉండదు. ఓకే, సో దట్స్ వై ఇట్ కెనాట్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్. దానంతటా అది ఆహారాన్ని తయారు చేసుకోలేదు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ డికేయింగ్ ఆర్గానిజమ్స్, కుళ్ళిపోతున్నటువంటి పాడైపోతున్నటువంటి జీవులపైన ఆధారపడి ఆహార సేకరణ జరిపేటటువంటి ఒక ప్రత్యేక పుష్పరహిత పత్రహరిత రహిత మొక్కనే మనం ఏమని పిలుస్తాము? శిలీంధ్రము, ఫంగై అని పిలుస్తారు. దట్స్ వై ద వర్డ్ సాప్రోఫైట్, సాప్రో మీన్స్ రోటన్, ఫైటా మీన్స్ ప్లాంట్. ఓకే, మరి రిలేటెడ్ టు ద ఫంగై వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్, ఫంగైకి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే విచ్ ఆర్ కాల్డ్ రీసైక్లర్స్ ఆఫ్ ద ఎర్త్, రీసైక్లర్స్ ఆఫ్ ద ఎర్త్. సో భూమిపై పునశ్చక్రియం జరిపేటటువంటి జీవులుగా వేటిని పిలుస్తారు అంటే ఫంగై. దెన్ న్యాచురల్ స్కావెంజర్స్, అనదర్ బిట్, న్యాచురల్ స్కావెంజర్స్, ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులు. ఓకే, పారిశుద్ధ్య కార్మికులు, ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులుగా ఎవరిని చెప్పవచ్చు అంటే ఈ యొక్క శిలీంధ్రాలను. ఇంకా వీటితో పాటు క్రో, కాకులు, దెన్ వల్చర్స్, రాబందులు, వీటిని కూడా మనము రీసైక్లర్స్గా చెప్పవచ్చు. అయితే పర్టికులర్గా ఈ శిలీంధ్రాలు అనేటటువంటివి పూర్తిగా ఈ కుళ్ళిపోయినటువంటి పదార్థాలపై ఎక్కువగా ఆధారపడతాయి కాబట్టి వీటిని రీసైక్లర్స్ ఆఫ్ ద ఎర్త్ అని, పారిశుద్ధ్య కార్మికులుగా పిలవడం జరుగుతుంది. క్లియర్? అండ్ ఫర్ ఫంగై దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. అగారికస్, పుట్టగొడుగు అనేది కూడా ఒక ఫంగై. ఈస్ట్ ఇస్ ఎ యూనిసెల్యులార్ ఫంగై యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్, చీజ్ అండ్ ఇన్ ద బేకరీ ప్రొడక్ట్స్ ఆల్సో. కేకులు కానీ ఇవన్నీ తయారు చేయాలన్నా మనకు ఈస్ట్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఓకే, సో దట్స్ వై హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్ ఆఫ్ ఇండియా? క్రింది వాటిలో ఏది భారతదేశంలో రెండవ అతి ముఖ్యమైన పంట? సో దట్ ఈస్ నథింగ్ బట్ వీట్. ఓకే, సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ప్యాడీ, రైస్ మీద డిపెండ్ అవుతుంటే రిమైనింగ్. దట్స్ వై ద సెకండ్ అతి ముఖ్యమైన పంట కదా, మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ వీట్, గోధుమలు అంటాం. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, జోవార్, వీటినే మనము గ్రేట్ మిల్లెట్స్ అంటాం, జొన్నలు, గ్రేట్ మిల్లెట్స్. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ బాజ్రా ఈజ్ నథింగ్ బట్ సజ్జలు, వీటిని పర్ల్ మిల్లెట్ అంటారు, పర్ల్ మిల్లెట్స్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ పర్ల్ మిల్లెట్స్. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ maize, జియా maize is the scientific name, జియా maize. ఓకే, జియా maize, మొక్కజొన్న అని పిలుస్తారు. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దీస్ నేమ్స్. ఓకే, నెక్స్ట్, ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్, జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణ మరియు క్రియాత్మక యూనిట్. సో జీవులకు సంబంధించి తీసుకున్నప్పుడు అండ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకే, ద సెల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా దేన్ని చెప్తారు? సెల్ని చెప్తారు. ఎందుకంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, మొత్తం జీవులు, సజీవులన్నీ కూడా కణముతో తయారయ్యాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్ యూనిట్. అండ్
సజీవులు చేసేటటువంటి ప్రతి పని దేని మీద ఆధారపడుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెల్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద ఫంక్షనల్ యూనిట్. ఓకే, సో కాబట్టి నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా దేన్ని చెప్తాము? కణం, సెల్ను చెప్తారు. ఓకే, అండ్ హౌ టు డిఫైన్ ఏ సెల్? సెల్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? సో సెల్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోటోప్లాజం. ఓకే, ద ప్రోటోప్లాజం కవర్డ్ బై ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, ద ప్రోటోప్లాజం కవర్డ్ బై ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా త్వచముచే చుట్టబడినటువంటి జీవ పదార్థాన్ని మనం ఏమని పిలుస్తాం? కణం అంటారు. ఓకే, 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ ఓక్ చెట్టు యొక్క బెండు కణజాలంలోని మెత్తటి పొరను తీసుకొని ప్రత్యేకించి కణాన్ని కనుగొనడం జరిగింది. ఓకే, సో అకార్డింగ్ టు రాబర్ట్ హుక్, సెల్ అంటే అర్థము, అనదర్ ఇంపార్టెంట్ బిట్ రిమెంబర్, లిటిల్ రూమ్, చిన్న గది. ఓకే, లిటిల్ రూమ్, చిన్న గది. సో లాటిన్ భాషలో సెల్ మీన్స్ లిటిల్ రూమ్, చిన్న గది. సో in the year 1665, Robert Hooke discovered cell in the cork tissue of the oak tree. ఓక్ చెట్టు యొక్క కార్క్ టిష్యూలో, కార్క్ కణజాలంలో మొట్టమొదటిగా కణాన్ని గుర్తించింది రాబర్ట్ హుక్ in the year 1665. Okay, so now here answer is option A, cell. And if you take the remaining options, tissue, organ, systems. So here tissue means a group of cells which are similar in their structure, ఫంక్షన్ అండ్ ఆరిజిన్, నథింగ్ బట్ ఎ టిష్యూ. సో వివిధ కణాలు ఒకే పుట్టుక, ఒకే నిర్మాణము కలిగి ఒకే రకమైన విధులు నిర్వర్తించే కణాల సమూహాన్ని కణజాలము, టిష్యూగా చెప్తాం. అలాంటి కణజాలాలు ఒక సమూహంగా తయారైతే దానినే అవయవం, ఆర్గాన్ అని పిలుస్తాం. ఓకే, అలాంటి అవయవాలు ఒక వ్యవస్థగా తయారైతే దట్ ఈస్ కాల్డ్ ఆర్గాన్ సిస్టమ్స్. ఓకే, సో ఇక్కడ ఆర్గాన్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ దేర్ ఫంక్షన్. ఒకే విధమైన పనులు నిర్వర్తించే అవయవాలు మొత్తం కలిసి అవయవ వ్యవస్థ తయారవుతుంది. అండ్ అన్ ఆర్గాన్ ఈజ్ మేడప్ ఆఫ్ సెవరల్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. ఒకే విధులు నిర్వర్తించే కణజాలాలు కలిసి ఏం తయారవుతుంది? అవయవం అనేటటువంటిది తయారవుతుంది. ఓకే, ఐ, ఇయర్, నోస్, టంగ్, బ్రెయిన్, లివర్, హార్ట్, లైక్ దిస్ సెవరల్ ఆర్గాన్స్ ఆర్ present. And if you come to the systems, digestive system, excretory system, circulatory system, skeletal system, muscular system, nervous system, reproductive system, endocrine system, like this almost several systems are present in the human body. Okay, so answer is option A for the question. Next, transfer of genetic information from one generation to the next generation is by జన్యు సమాచారం ఒక తరం నుండి తరువాతి తరానికి బదిలీ చేయడం. సో ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ చేయడానికి హెల్ప్ చేసేది ఎవరు? డిఎన్ఏ. ఓకే, సో దిస్ డిఎన్ఏ కంటైన్స్ ద జీన్స్, ద సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్. ఒక లక్షణానికి కారణమైనటువంటి డిఎన్ఏ యొక్క అతి చిన్న భాగాన్నే మనం ఏమని పిలుస్తున్నాం? జీన్స్, జీన్ అని పిలుస్తున్నాం, జన్యువు. ఓకేనా, అలాంటి జన్యువులతో డిఎన్ఏ తయారవుతుంది కాబట్టి డిఎన్ఏనే మనం ఏమంటాం? It is the thing which is involved in the transformation of character from one generation to another generation. ఒక తరం నుంచి మరొక తరానికి లక్షణాలను చేరవేయడంలో ఇవి సహాయపడుతుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, RNA, we know that another nucleic acid, ribose nucleic acid. Okay, and if you take codon ఆల్రెడీ చెప్పాను మీకు, ప్రీవియస్ బిట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను, a trinucleated sequence of the DNA. Okay, then messenger RNA. A messenger RNA is nothing but the RNA which carries messages given by the DNA. ఓకేనా, DNA ఇచ్చినటువంటి మెసేజెస్ని తీసుకొని అక్కడికి వెళితే అది ట్రాన్స్ఫర్ RNA ద్వారా, తర్వాత రైబోజోమల్ RNA ద్వారా ప్రోటీన్ తయారీ అనేది జరుగుతుంది. క్లియర్? సో హియర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి, రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ స్నేక్ బైట్? పాము కాటు చికిత్సకు క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? ఏ సర్పగంధ, బి నీమ్, సి బబుల్, డి తులసి. సో ఇక్కడ మనం తీసుకుంటే పర్టికులర్గా సర్పగంధి, వేప, బబుల్, తులసి. సో ఫర్ ద స్నేక్ బైట్, టు ట్రీట్ స్నేక్ బైట్ వి విల్ యూజ్ సర్పగంధి. ఓకే, సో సర్పగంధిని ఉపయోగిస్తాం. సర్పగంధి, ఆప్షన్ ఏ, రావుల్ఫియా సర్పంటైనా. ద సైంటిఫిక్ నేమ్ ఈజ్ రావుల్ఫియా serpentina. Okay, Raulfia
రావుల్ఫియా సర్పంటైనా. దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సర్పగంధి. దీని యొక్క రూట్ వేరు నుంచి ఏం చేస్తారు, ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ఆల్కలాయిడ్ను స్నేక్ బైట్కి సంబంధించి ఉపయోగిస్తారు. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ రిమైనింగ్ ఆప్షన్స్, నీమ్ ఈజ్ నథింగ్ బట్ అజాడిరక్టా ఇండికా. సో దీని యొక్క సీడ్స్ కానీ లీవ్స్ కానీ రకరకాల కాంపోనెంట్స్ను మనం ఏం చేస్తాం, ఎస్పెషల్లీ టు ట్రీట్ సటన్ స్కిన్ డిజార్డర్స్, చర్మ వ్యాధులకు సంబంధించి ఉపయోగిస్తాం. దెన్ బబుల్. సో దిస్ బబుల్ ప్లాంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హీలింగ్ ప్లాంట్. ఎందుకంటే ఈ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి గమ్స్ కానీ, తర్వాత రూట్స్ కానీ, లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ అన్ని రకాల కాంపోనెంట్స్ని మనము రకరకాల మెడిసినల్ యూజ్గా వాడతాం. అందుకనే దిస్ బబుల్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ హీలింగ్ ప్లాంట్. అకేషియా నైలోటికా ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ బబుల్ ప్లాంట్. దెన్ తులసి, ఆసిమమ్ శాంక్టమ్, హోలీ బాసిల్ అని పిలుస్తారు దీన్నే. ఓకే, అండ్ దీని నుంచి వచ్చేటటువంటి క్యాంఫర్ అనే ఆల్కలాయిడ్ను ఇయర్ ఎక్, చెవిపోటుకు ఉపయోగిస్తారు. క్యాంఫర్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ ఆసిమమ్ శాంక్టమ్, తులసి. క్లియర్? నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ ద క్వశ్చన్. జాండిస్ ఈజ్ ఏ డిసీజ్ విచ్ అఫెక్ట్స్, కామెర్లు ప్రభావితం చేసేది, హార్ట్, లివర్, స్ప్లీన్, గాల్ బ్లాడర్, గుండె, కాలేయము, ప్లీహము, పిత్తాశయం. సో the jaundice affects what part? Liver. And here jaundice రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి న్యూట్రిషనల్ జాండిస్, దట్ ఈస్ పోషకాహార జాండిస్ అంటాం, న్యూట్రిషనల్ జాండిస్. సో ఇఫ్ యూ టేక్ దిస్ న్యూట్రిషనల్ జాండిస్, పోషకాహార లోప సంబంధితంగా వచ్చే జాండిస్ను పోషకాహార లోప కామెర్లు తీసుకున్నప్పుడు హియర్ బేసికల్లీ బైల్రూబిన్, బైల్వర్డిన్. సో బైల్రూబిన్, బైల్వర్డిన్ అనేటటువంటి పైచ్చరస వర్ణకాలు, బైల్వర్డిన్ అనేటటువంటి పైచ్చరస వర్ణకాలు, బైల్ పిగ్మెంట్స్ అంటాం వీటిని. ఓకే, సో ఈ యొక్క బైల్ పిగ్మెంట్స్ అనేటటువంటివి డ్యూరింగ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీ, ఎర్ర రక్త కణాలు చనిపోయేటప్పుడు తయారవుతాయి. మరి ఈ బైల్రూబిన్, బైల్వర్డిన్ తీసుకున్నప్పుడు దే ఆర్ ఎల్లోయిష్ గ్రీన్ ఇన్ కలర్. ఓకే, పసుపు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. మరి ఇది గనక రక్తంలోకి ప్రవేశిస్తే ప్లాస్మా మొత్తం కూడా, రక్తంలో ఉన్న ప్లాస్మా, ద్రవ భాగాన్ని ప్లాస్మా అంటాం కదా, సో దట్ ప్లాస్మా ఈజ్ టర్న్ ఇన్ టు ఎల్లో కలర్, మొత్తం ఎల్లో కలర్లోకి మారుతుంది. సో దట్ వీ విల్ గెట్ ఎ డిసీజ్ కాల్డ్ జాండిస్. ఓకేనా, ఇది పోషకాహారం. దెన్ అనదర్ టైప్ ఆఫ్ జాండిస్ ఈజ్ నథింగ్ బట్ వైరల్ జాండిస్. దిస్ వైరల్ జాండిస్ ఈజ్ కాజ్డ్ బై హెపటైటిస్ వైరస్. ఓకే, సో దిస్ హెపటైటిస్ వైరస్ కాజెస్ వైరల్ జాండిస్. ఈ హెపటైటిస్, అండ్ ఇఫ్ యూ టేక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఓన్లీ, హెపటైటిస్, ద సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద లివర్ ఆర్ కాల్డ్ హెపాటోసైట్స్. కాలేయంలో ఉండే కణాలను హెపాటోసైట్లు అంటారు. మరి హెపాటోసైట్లను విచ్ఛిన్నం చేసేది కాబట్టి, డిస్ట్రక్ట్ చేసేది కాబట్టి దాన్ని ఏమంటున్నాం, హెపటైటిస్ వైరస్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ షుబరిన్? Which of the following correctly explains suberin? Chemical present in the cells of cork of tree, important structural component of the primary cell wall of green plants, transport tissue in vascular plants, important in the formation of cell walls. క్రింది వాటిలో షుబరిన్ గురించి సరిగ్గా వివరిస్తుంది. చెట్టు యొక్క కార్కు కణాలలోని రసాయన పదార్థం, ఆకుపచ్చ మొక్కల ప్రాథమిక కణకవచం యొక్క ముఖ్యమైన నిర్మాణ భాగం, నాళికాపుంజం గల మొక్కలలో ప్రసరణ కొరకు, డి కణకవచం ఏర్పాటులో ముఖ్యమైనది. ఓకే, దెన్ ఇఫ్ యూ టేక్ వాట్ ఈస్ దిస్ షుబరిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నో దట్ దెర్ ఈస్ ద బేసిక్ ఆర్ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. వృక్ష కణానికి జంతు కణానికి ఉన్నటువంటి ప్రాథమికమైన తేడా ఏమిటి అంటే కణకవచము కలిగి ఉండడం. ఓకే, కణకవచం, సెల్ వాల్. సో సెల్ వాల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ plant cells. Cell wall is completely absent in animal cell. మరి ఇక్కడ ప్లాంట్స్ అనేటటువంటివి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు వెళ్ళలేవు కాబట్టి, సిన్స్ దే ఆర్ అనేబుల్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, సో దే ఆర్ నాన్ మూవింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్, కదలలేని సజీవులు కాబట్టి వాటికి అదనపు ప్రొటెక్షన్, అడిషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఏముంటుంది, కణకవచం ఉంటుంది. బేసికల్గా ఈ యొక్క కణకవచం దేంతో తయారవుతుందంటే సెల్యులోజ్ అనేటటువంటి ఒక సహజ పాలిమర్, సహజ కార్బోహైడ్రేట్. ఓకే, సో సెల్యులోజ్తో తయారవుతుంది. మరి ఇక్కడ
ఈ సెల్యులోజ్ ప్లేస్లోకి మరొక పదార్థం కూడా చేరుతుంది. ఎప్పుడు బాగా కణము బాగా పెరుగుదల చూపించినప్పుడు, బాగా అభివృద్ధి చెందినప్పుడు. అంటే ఏ మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్ విల్ హ్యావ్ ద సెకండరీ సెల్ వాల్ మెటీరియల్, ద్వితీయ కణకవచ పదార్థాన్ని సంతరించుకుంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ కణకవచ పదార్థం వచ్చిందో ఖచ్చితంగా ఆ కణం ఏమవుతుందంటే నిర్జీవంగా మారిపోతుంది. శాశ్వతమైనటువంటి విధులు నిర్వర్తించడానికి అది మార్పు చెందుతుంది. ఓకే, పర్మనెంట్ యాక్టివిటీస్ విల్ బి క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ పర్టికులర్ సెల్స్. మరి ఇక్కడ ద్వితీయ కణకవచ పదార్థంగా ఏముంటాయంటే లిగ్నిన్ ఉంటుంది. ఓకే, లిగ్నిన్ అండ్ యూ కెన్ హ్యావ్ సుబరిన్. ఓకే, యూ కెన్ హ్యావ్ దిస్ సుబరిన్ ఆల్సో. వీటిని మనం ఏమంటాము ద్వితీయ కణకవచ పదార్థాలు, సెకండరీ సెల్ వాల్ మెటీరియల్స్. బట్ బేసికల్లీ ద ప్రైమరీ సెల్ వాల్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ సెల్యులోజ్. ప్రాథమిక కణకవచ పదార్థము సెల్యులోజ్ అవుతుంది. మరి ఇక్కడ ఇఫ్ యూ టేక్ ద ఆప్షన్స్ గివెన్ హియర్, ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ద ప్రైమరీ సెల్ వాల్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్. నెక్స్ట్ కెమికల్ present in the cells of cork of tree. Next ట్రాన్స్పోర్ట్ టిష్యూ ఇన్ వాస్కులార్ ప్లాంట్స్, నాళికాపుంజం గల మొక్కలలో ప్రసరణ కొరకు అది ఉపయోగించేటటువంటిది కాదు కాబట్టి ఈ ఆప్షన్ పక్కన పెట్టొచ్చు. ఓకే, దెన్ చెట్టు యొక్క కార్కు కణాలలో రసాయన పదార్థం అన్నాడు. కార్కు కణాలు తీసుకుంటే దీస్ కార్క్ సెల్స్ ఆర్ బేసికల్లీ మేడప్ ఆఫ్ బేసికల్లీ కంటైన్స్ వాట్ కాంపోనెంట్ లిగ్నిన్. సో లిగ్నిన్ ఉంటుంది. ఓకేనా, దెన్ ట్రాన్స్పోర్ట్ టిష్యూ ఇన్ వాస్కులర్ ప్లాంట్స్, అది కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ వాల్స్, కణకవచం ఏర్పాటులో ఎక్కువగా సహాయపడేది సెల్యులోజ్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ పరంగా చూసుకున్నప్పుడు ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ద ప్రైమరీ సెల్ వాల్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ అనేటటువంటి దాన్ని మనము ఆప్షన్గా ఎంచుకోవాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి వాటిలో ఏది కూడా రిలేటెడ్గా దానికి లేదు కాబట్టి ఉన్నదాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి ఇది వీ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ దిస్ ఆప్షన్ బి. కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న మిస్టేక్ ఏంటి అంటే క్వశ్చన్లో ప్రాథమిక అనకుండా ద్వితీయ అనే పదాన్ని చేరిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది సుబరిన్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా, సో బట్ ఎనీవే వీ నీడ్ నాట్ టు చేంజ్ దట్ వన్. వై? బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ లైక్ దట్ ద ఓన్లీ క్వశ్చన్. దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ ఆప్షన్ బి యాజ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Clear? Next, RBCs do not perform aerobic respiration because these do not contain. ఎర్ర రక్త కణాలు వాయు సహిత శ్వాసక్రియను జరపలేవు ఎందుకంటే వీటిలో ఇవి లేవు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆర్బీసీ అనేటటువంటి చూసుకున్నప్పుడు ద మెచ్యూర్డ్ ఆర్బీసీ, ద యంగ్ ఆర్బీసీ విల్ హ్యావ్ న్యూక్లియస్ అండ్ ఆల్ సెల్ ఆర్గనెల్స్. బట్ a matured RBC does not have nucleus. ఎప్పుడైతే కేంద్రకము అనేటటువంటిది ఉండదో ఆటోమేటిక్గా రిమైనింగ్ సెల్ ఆర్గనెల్స్ మొత్తం కూడా డిసపియర్ అవుతాయి. సో దట్ సిన్స్ న్యూక్లియస్ ఈజ్ absent in the RBC or in a matured RBC, definitely it is unable to perform aerobic respiration. What is meant by aerobic respiration? వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ. ఓకే, కణం లోపల సెల్ లోపల ఏమవుతుంది ఆక్సిజన్ ఉపయోగించుకొని ఫుడ్ మాలిక్యూల్స్ బర్న్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ అ రియల్ రెస్పిరేషన్ ప్రాసెస్. నిజమైన శ్వాసక్రియగా చెప్తాం. అది రెండు రకాలుగా జరుగుతుంది, ఆక్సిజన్ ప్రజెన్స్లో, ఆక్సిజన్ లేకుండా. ఆక్సిజన్ ప్రజెన్స్లో జరిగితే ఏరోబిక్, ఆక్సిజన్ లేకుండా జరిగితే అనెరోబిక్. ఓకే, సో దిస్ ఆర్బీసీ పర్ఫార్మ్స్ అనెరోబిక్ రెస్పిరేషన్ generally. But why it is unable to perform aerobic respiration means because it lacks nucleus. So కేంద్రకము అనేటటువంటిది లోపించి ఉంది కాబట్టి. Clear? Then if you take the remaining options, mitochondria, power house of the cell అని పిలుస్తాము. Endoplasmic reticulum, this endoplasmic reticulum is the intra transporting cell organelle. కణాంతర ప్రసరణలో పాల్గొనే ప్రత్యేక కణాంగాన్ని ఏమంటాము ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అది రెండు రకాలుగా ఉంటుంది, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంపై రైబోజోములు ఉంటాయి, ప్రోటీన్ల తయారీలో పాలు పంచుకుంటుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ల తయారీలో, లిపిడ్ల సంశ్లేషణ. ఓకే, సో ఇన్ ద సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ the smooth endoplasmic reticulum is involved. Then if you take lysosomes,
and these lysosomes are called atom bombs of the cell or suicidal bags of the cell. ఆత్మాహుతి సంచులు అని వేటిని పిలుస్తారు అంటే, లేదా స్వయం విచ్చిత్తి సంచులు అని వేటిని అంటాము, లైసోజోమ్స్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ ఫిష్? క్రింది వాటిలో నిజమైన చేప ఏది? ఏ సిల్వర్ ఫిష్, బి స్టార్ ఫిష్, సి డాగ్ ఫిష్, డి షెల్ ఫిష్. ఓకే, ఇక్కడ షెల్ ఫిష్ అంటే అర్థము కర్పరాలు కలిగినటువంటి అకశేరుకాలు, మనకు నత్తలు కానీ, ఓకేనా, తర్వాత ఆక్టోపస్లు కానీ ఇలాంటి వాటిని చూసుకున్నప్పుడు ప్రత్యేకంగా వాటి చుట్టూ షెల్స్ ఉంటాయి, కాబట్టి వీటిని షెల్ ఫిషెస్ అంటారు. కానీ నిజంగా ఇవి చేపలు కాదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫిష్. అండ్ ఇఫ్ యూ టేక్ సిల్వర్ ఫిష్, దీన్ని లెపిస్మా అంటాం, ఇట్ బిలాంగ్స్ టు ఆర్థ్రోపోడా ఫైలం. ఇక్కడ షెల్ ఫిష్లు అనేవి మొలస్కాకు చెందితే, ఎక్కువగా ఇక్కడ ఆర్థ్రోపోడా, ఓకేనా, ఆర్థ్రోపోడాలో తీసుకున్నప్పుడు పుస్తకాలలో మనం స్టాక్ పెట్టేసామంటే బుక్లో, ఆ బుక్స్లో కనపడుతుంటుంది చిన్నగా మెరుస్తూ, దట్ ఈస్ కాల్డ్ సిల్వర్ ఫిష్ అంటాం. దాన్ని లెపిస్మా అని పిలుస్తారు. అది వాటర్ తాగదు జీవితకాలం అంతా కూడా. ఓకే, ఇట్ వోంట్ టేక్ వాటర్, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫిష్. దెన్ ఇఫ్ యూ టేక్ స్టార్ ఫిష్, ఈ స్టార్ ఫిష్ తీసుకుంటే ఇట్ బిలాంగ్స్ టు ద ఫైలం ఎకైనోడర్మెటా. అకశేరుకాలలో ఒక వర్గమైనటువంటి ఎకైనోడర్మెటా వర్గానికి చెందినటువంటి జంతువే ఈ యొక్క సముద్ర నక్షత్రం స్టార్ ఫిష్. అది నిజంగా ఫిష్ కాదు, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఫిష్. ఓకే, దెన్ విచ్ ఈజ్ ఎ రియల్ ఫిష్ మీన్స్, షార్క్ జాతులలో స్వరచేపలలో కొన్నిటిని మనం ఏమంటాము, అవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి వాటిని పర్టికులర్గా మనము కుక్క చేపలు, ఓకే, డాగ్ ఫిషెస్ అని పిలుస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డాగ్ ఫిష్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.